హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుధా రసోయి. మా అమ్మకి మొక్కలు పిచ్చి చాలా ఉంది. ఈ మొక్క 2, 3 సార్లు చనిపోయింది కూడా. అయినా కానీ వదలకుండా నర్సరీ నుంచి మళ్ళీ తెచ్చిపెట్టింది. ఇప్పుడు పండ్లు విరగ కాస్తున్నాయి. ఈ పండుని మీరు చూసారా? దీనిని మనం స్వీట్ లైమ్ అంటాము. కానీ అసలు పేరు మరొకటి ఉంది. కుమ్క్వాట్ అని పిలుస్తారు. ఈ మొక్క ఆరిజిన్ వచ్చి చైనా. లెమన్, ఆరెంజ్ 2 కలిపి తిన్నట్టు ఉంటుంది. పైన ఉన్న తొక్కతో పాటు తినొచ్చు. ఈ ఫ్రూట్‌తో సిరప్ చేసుకోవచ్చు, జామ్ కూడా చేసుకోవచ్చు. ఆ వీడియోస్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మరి ఈ వీడియోలో పికిల్ ఎలా చేయాలో చూసేద్దామా మరి? చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయొచ్చు. టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఈ కుమ్క్వాట్‌తో పికిల్ పెడుతున్నాను. కాబట్టి కొన్ని మాత్రమే తీసుకొని ట్రై చేస్తున్నా. అన్నిటినీ ఒకసారి కడిగి, తుడిచి చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని గింజలను తీసేయాలి. పికిల్‌కి ఎప్పుడూ జాడీలు, గాజు పాత్రలు, ప్లాస్టిక్ బాక్సుల్లోనే వాడాలి. లేకుంటే పాత్రలు, పికిల్ 2 తుప్పు పట్టి పాడైపోతాయి. నేను ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో కుమ్క్వాట్‌ని వేసుకుంటున్నాను. నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వినీగర్ 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, పసుపు కాస్త, మిరప్పొడి మీ రుచికి తగ్గట్టు, మెంతి పొడి కాస్త వేసి బాగా కలిపి తడి తగలని ప్లేస్‌లో పెట్టాలి. రోజుకి ఒకసారి అయినా ఇలా కలిపి పక్కన పెట్టాలి.